జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. మన పితరుడైనటువంటి ఇశ్రాయేలీయులు అంటే ఆయన చేతిలో ఉన్నట్టుగా ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులుగా మనం ఆయన చేతిలోనే ఉన్నాం. ఆయన చేతిలో ఉండడం వలన మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటి? ఆయన చేతిలో ఉంటే మనం ఎలా ఉంటాం? ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులుగా ఈ వాక్యాన్ని మనం వినక ముందే ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. వ్యక్తిగతంగా నీవు నేను ఆయన చేతిలో ఉన్నానా? మనం ఎవరి చేతిలో ఉన్నామో ఒక్కసారి మనం మన ఆత్మీయ పరిస్థితిని గుర్తు చేసుకుని ఆలోచించగలిగితే, ఆయన చేతిలో మనం ఉంటే మనకు క్షేమం, ఆయన చేతిలో మనం ఉంటే మనకు ఆశీర్వాదం, ఆయన చేతిలో మనం ఉంటే ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యం మనం పొందుకుంటాం. ఆయన చేతిలో మనం ఎప్పుడు ఉన్నాం ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడు ఆయన చేతుల్లో ఉన్నాం అనే విషయాన్ని కొంచెం ఆలోచిస్తే, నీకు తెలియక ముందే నీవు ఆయన చేతుల్లో ఉన్నావు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, నీ పోలిక, నీ స్వరూపం ఆయన చేతులతో రూపించబడింది. నీకు తెలియకుండానే నీవు మట్టిగా ఉన్నప్పుడే, నేను మట్టిగా ఉన్నప్పుడే, నేను ముడి పదార్థంగా ఉన్నప్పుడే నేను ఆయన చేతిలో ఉన్నాను. ఒక రూపాన్ని మనం కలిగి ఉన్నామంటే మనం ఆయన అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆది కాండంలో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అని అనుకున్నారట. అనుకోవడమే తడవుగా నేల మంటి నుంచి కొంత మంటిని తీసి జిగటమన్ను కుమ్మరి చేతులు ఉన్నట్టు మీరెవరో మీకు తెలియకముందే, మీరు చెలించే ప్రాణిగా రూపించబడక మునిపే మీరైనా నేనైనా ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతులు మనకు రూపాన్ని ఇచ్చాయి. చదవండి పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 73వ వాక్యాన్ని. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. అవనండి, ఆయన చేతుల్లో మనం ఉన్నాం. ఆయన చేతులు మనకు ఒక రూపాన్ని కలుగు చేశాయి. కనుక మనం కృతజ్ఞత కలిగి మనం ఆయన చేతుల్లో ఉండాలి. చూడండి, ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలుంటే ఏ ఒక్కరు మరొకరితో అచ్చం అదే అచ్చులో లేరు. కావాలంటే చూసుకోండి. ఒక సబ్బు పెట్టి తయారు చేసేవాడు, ఒక గ్లాసు తయారు చేసేవాడు, లేకపోతే ఇంకేదైనా ఒక వస్తువు తయారు చేసేవాడు, అట్లాగే సేమ్ అదే కొలతలో అదే ప్యాటర్న్ అదే పోలిక చేస్తాడు. కానీ ప్రపంచంలో కోట్ల కొలది ప్రజల్లో ఏ ఒక్కరి ముఖం మరొక ముఖంతో సరిగ్గా అతికించినట్టుగా అదే అచ్చులాగా ఉండదు. కావాలంటే చూసుకోండి. కారణం ఏంటి తెలుసా?
ఆయన ప్రధాన శిల్పి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అనంత జ్ఞాని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న మనం ఆ చేతుల నుంచి తొలగిపోకుండా ఆయన చేతుల్లో ఉండడానికి మనం ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం చదివితే ఆ 43వ అధ్యాయం ప్రారంభ వాక్యంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలారా, ఆయన చేతుల్లో నీ ఉంటే, జాగ్రత్తగా వినండి మాటల్ని, ఆయన చేతుల్లో మనం ఉంటే మనం ఏమీ భయపడిన అవసరం లేదట. జలములలో దాటినప్పుడు ఆ జలాలు మనల్ని ముంచేయలేవు, నదులలో పడి వెళ్ళినప్పుడు ఆ ప్రవాహం మన మీద పొర్లి పారినా మనం కొట్టుకుపోము, అగ్ని మధ్యలో మనం నడిచినా అగ్ని జ్వాలలు మనల్ని కాల్చవు. ఎప్పుడు? మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు. ఆయన చేతిలో నీ ఉంటే, ఆయన చేతిలో నేనుంటే దేనికి భయపడవసరం లేదు. సింహాల మధ్యలో ఉన్నా భయపడవసరం లేదు, అగ్ని మధ్యలో నడిచినా అది ఏడంతలైనా భయపడిన అవసరం లేదు, సముద్ర అగాధాల్లో దిగినా భయపడిన అవసరం లేదు, నదులలో పడి వెళ్ళినా ఆ జలాలన్నీ ఒక్క చోట ఏకరాశిగా నిలిచినా అవి మన మీద పొర్లి పారినా మనం భయపడవసరం లేదు. కారణం, మనం ఆయన చేతిలో ఉన్నాం. ఈ మాటలు విన్న మీరు ఆయన చేతిలో ఉండాలని ఆశించే వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి ఒక్కసారి. ఆయన చేతిలో ఉన్నామా లేకపోతే ఇంకెవరి చేతిలోనైనా ఉన్నామా? మనం కృతజ్ఞత కలిగి ఉంటే, అయ్యా నాకు ఒక రూపం ఇచ్చిన చేతులు మీవయ్యా, నాకు ఒక పోలిక ఇచ్చిన చేతులు మీవినైనా, నేను మీ చేతిలో ఇమిడి ఉంటాను. ఎవరి చేతుల్లో ఉన్నావో చూడు ఒక్కసారి. నిజంగా మనం ఆయన చేతిలో ఉంటే, నేనే ఆయన చేతిలో ఉంటే, ఆయన చేతులతో ఈ ప్రవాహ జలాలైనా అగాధ జలాలైనా అగ్ని ఏడంతలైనా అది సింహాలే గుహ అయినా తోడేళ్ళు చుట్టూ ఉన్నా శత్రువులందరూ మోహరించి ఉన్నా నేను ఆయన చేతిలో ఉంటే ఆయన చేతులు ఇదిగో ఈ ప్రమాదాన్ని గుర్తుపట్టి ఆయన చేతులతో ఆయన నన్ను కప్పి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేతులు మనల్ని కప్పకపోతే, ఆయన చేతులు మనల్ని దాచకపోతే మనం ఆ ప్రవాహ జలంలో కొట్టుకుని పోతాం. అందుకని మనం ఆయన చేతుల్లోనికి రావాలి. ఆయన చేతులు నిన్ను కప్పుతాయి. చుట్టూ క్రూర మృగాలున్నా, తోడేళ్లున్నా, ఎలుకబంట్లున్నా, సింహాల గుహ అయినా నీవు కాపాడబడినట్లుగా నీవు ఆయన చేతిలో ఉంటే ఆయన నిన్ను కప్పి ఉంచుతాడు. యెషయా గ్రంథంలోనే 51వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదాం. నా జనము నీవేనని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను. ఆయన చేతుల్లో నీ ఉంటే, ఆయన చేతుల్లో నేనుంటే, వేటగాడు వేసినటువంటి వలలో మనం చిక్కుకొనకుండా ఆయన చేతులు అడ్డు పెడతాడు. ఆయన చేతులు మనకు నీడ కలుగు చేస్తాయి. ఆయన చేతులతో మనల్ని ఆ నీడ ఇచ్చి మనల్ని కప్పుతాడు. ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. మనం ఆయన చేతిలో ఉన్నంత వరకు ఏం భయపడని అవసరం లేదు. కోడి పెట్టలని గుడ్లు పెట్టించి పొదిగిచ్చి పిల్లల్ని చేయిస్తారు. ఈ కోడి పిల్లడు కొంచెం కొంచెం ఇంత పెద్ద అయ్యేంత వరకు, జాగ్రత్తగా వినాలి, కొంచెం కొంచెం పెద్ద అయ్యేంత వరకు ఆ కోళ్ళ గంపలో వేసేస్తారు. ఆ కోడి పిల్లని ఎంతవరకు కప్పెడతాడు? చెప్పాలి మీరు చెప్పాలి. 6 నెలలు వచ్చేంత వరకు కప్పెడతారండి. 6 నెలల వరకు కప్పెట్టరు.
వాటికి జ్ఞానం తెలిసేంత వరకు ఆ గూడు కింద కమ్మెడతారు. సాతానుగాడు ఒకడున్నాడు. వాడు కాకిలాగానో డేగలాగానో గ్రద్దలాగానో వాడు భూమి మీద ఆకాశంలో తిరుగుతూ ఉన్నాడు. వీటికి జ్ఞానం వచ్చింది అనుకునేంత వరకు ఆ యజమానుడు ఆ కోడి పిల్లల్ని కోడిపెట్టను కూడా, ఒకవేళ కోడిపెట్టను బయట వదిలిపెట్టేసిన కోడి పిల్లలు మాత్రం గూడు కిందే ఉంచుతాడు, ఆ నీడ క్రింద. ఆయన కప్పి పెడితే ఆ సాతానుగాడు కంటపడ్డం. ఆమేనండి. ఆయన చేతిలో మనం ఉంటే మనకు కలిగే ఆ ఆత్మీయ ఆశీర్వాదం, ఆత్మీయ ఐశ్వర్యం ఏమిటంటే, అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఆత్మీయంగా మనం జ్ఞానవంతులం కాలేదు గనుక, ఆత్మీయంగా మనం బలం పొందలేదు గనుక, ఆత్మీయంగా అభివృద్ధి పొందలేదు గనుక, సాతానుడు వేసే బాణాలు నీ మీద పడకుండా ఆయన విడిపించడానికి, తప్పించడానికి నిన్ను ఆయన చేతి నీడలో కప్పునుగాక. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా మీరు చదవాలి. తన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. శత్రువు ఉన్నంత వరకు దాచిపెడతాడు ఆయన. ఆ పిల్లలకి కాస్త రెక్కలు వచ్చి అవి పరిగెత్తడం ప్రారంభించి మేత తినటం అలవాటు పడిపోతే ఆ పిల్లల కాపుదలు ఏమిటంటే తల్లిపెట్ట. ఇక తల్లిపెట్ట ఆ గ్రౌండ్లో అదంతా తిప్పుతూ ఉంటుంది. గద్దలు ఊరుకుంటాయేంటి, కాకులు ఊరుకుంటాయా, డాగులు ఊరుకుంటాయా? ఎప్పటికి కోడి పిల్ల దొరుకుతుందా? ఏ పిల్ల అయితేనే తన్నుకుపోవడం కావాలి, అడిగి పేగులు మొత్తం లాగుతుంది. ఆ తర్వాత బతుకు కుక్క బతుకి. గద్ద చేతులు పెడితే కోడి పిల్లని బతకనీదు. చిన్నపిల్లలే జాలి పడదామని వదిలేస్తుందండి, అది వదిలేద్దామని అనుకోదు. అది ప్రాణం తీసేసి ముక్కుతో పొడిసి అది కీయన్నా ముర్రెత్తుకున్నా ఏమైనా సరే దాన్ని తినేదాకా వదిలిపెట్టదండి. సాతానుగాడు కూడా అంతే. ఈ కోడి పెట్ట పిల్లల్ని అట్లాగా తిప్పుతూ ఉంటుంది, గద్ద కూడా పైన తిరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒకటి ఒంటరిగా ఉంటే శుభ్రంగా తినొచ్చు అనుకుని అందరూ పోయిన తర్వాత కూడా అది అక్కడే ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉంటే సాతానుగాడు ఊరు కూడా తన్నుకుపోతాడు, గద్ద తన్నుకుపోద్ది, రామ్మ అని పిలుస్తుంది తల్లిపెట్ట. ఇది ఎక్కడెక్కడే ఉంటుంది. అప్పుడు గద్ద చూస్తుంది, ఈ ఒంటరిగా ఉన్న దాని మీద పడుతుంది. అప్పుడు ఆ తల్లి పెట్టుందే, ఆ పిల్ల ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని రెక్కలు ఇట్లా ఎత్తుంచుద్ది. అప్పటికే పిల్లలన్నీ దూరిపోయింది రెక్కల కింద. దీనికోసం తల్లి పెట్ట అట్లా ఉంటే ఇది కూడా వచ్చి మొత్తానికి దాని తల్లి కేకలు అరుపులు విని భయపడిపోయి టక్మని వచ్చేసింది రెక్కల కింద. అప్పుడు ఏం చేసింది తెలుసా? తల్లి పెట్ట అట్లా తల్లి పెట్ట ఈ పిల్లల్ని కాపాడుకోవడానికి గద్ద కళ్ళలో పడకుండా, ఈ సాతానుగాడు కళ్ళలో పడకుండా ఆయన చేతిలో ఉంచుకోవాలని ఈ కోడిపెట్ట ఎట్లాగా కమ్మేసిందో పిల్లల్ని అట్లా కమ్మేసింది. ఈ కోడిపెట్ట అట్లా కమ్మేస్తే గద్ద తిరుగుతుంది, కానీ ఈ కోడిపెట్టను ఏం చేయలేదు. దేవునికి వస్తారు స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తల్లిపెట్టను ఏం చేయలేదు అది. అందుకని పిల్లల్ని తినేయడానికి వాడు కారాడుతూ ఉంటాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించునుగాక. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా, చీకట్లో తిరిగే తెగులుకైనా, మధ్యాహ్నం పాడు చేసే రోగానికైనా మనం భయపడకుండా ఆయన మనల్ని ఏం చేశాడు? దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైనా దాస్తాడు? ఆయన చేతుల్లో మనం ఉంటే దాస్తాడు. ఆయన చేతుల్లో మనం ఉండాలి. కొన్నిసార్లు ఆయన చేతుల్లో ఉన్నట్టే ఉంటాం, ఎప్పుడు తొలగిపోతామో అర్థం కాదండి. కుమ్మరిని ఎందుకు పోల్చాడు? జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారు. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయాన్ని 8వ వాక్యాన్ని మనం చదివితే 8వ వాక్యంలో ఈ విధంగా వ్రాస్తుంది: యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. ఆయన చేతితో చేసుకున్నటువంటి ఆ వస్తువుకి ఆయనకి అధికారం ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మనల్ని చేశాడు, మనం మట్టి, ఆయన కుమ్మరి, మనకు ఒక రూపం ఇచ్చాడు, మనకు ఒక ఆకారం ఇచ్చాడు, కనుక మన మీద ఆయనకి అధికారం ఉంది. ఆమేనండి. ఆయన మనకు అధికారి అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మనం ఆయన మాట వినం. ఆయన ఏం చేస్తాడో తెలుసా? పోతే పోయేళ్ళు పోని అనుకోడట. ఈ కుమ్మరి కూడా మట్టి ఆ సారు మీదకి తీసుకురావాలంటే ఆ కుమ్మరి చాలా కష్టపడతాడు. ఆ పొడిగడ్డలు తీసుకొస్తాడు, నీళ్ళేసి నానబెడతాడు,
అది పాత్ర చేయడానికి అనుకూలంగా ఉండేట్టుగా దాన్ని మెత్తగా తొక్కుతాడు. తొక్కి ఇది పాకనికి వచ్చింది అనుకున్నప్పుడు ఆ మట్టిని తీసి సారి మీద పెడతాడు. సారి మీద పెట్టి తిప్పి ఆ మట్టి మీద తన చేతులుంచి తన ఆలోచనలో ఏ పాత్ర చేయాలనుకుంటాడో ఆ పాత్ర ఆయన చేస్తాడు. ఆ తర్వాత ఏమనుకుంటాడంటే, వీళ్ళు చక్కగా ఇళ్ళు కట్టించుకున్నారు, ఇళ్లలో పూల కుండీలు పెట్టుకుంటే బాగుంటుంది అనుకుని ఈ మొక్కలు పెట్టుకునే దానికి తన ఆలోచన చొప్పున కుండీలు తయారు చేస్తాడు. చేస్తాడా? చెప్పండి చెప్పండి, చేస్తాడా? ఆయన ఆలోచన మేరకు అన్నీ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కుమ్మరి చేతిలో ఆ పాత్ర చేసినప్పుడు విడిపోతుంది. ఈ పాత్ర విడిపోయింది, ఏం పాత్ర ఏం లోకం అని ఆ మట్టిని విసిరి కొట్టడట. ఆ కుమ్మరి ఏం చేస్తాడు తెలుసా? మళ్ళా మట్టిని మెత్తం చేస్తాడట. ఎక్కడో వచ్చింది పెడుస్తాను, ఎక్కడో వచ్చింది లోబడిన తను, ఎక్కడో వచ్చింది ఇట్లా చేయబెడతాడు కదా, వంగదు అది. ఆయన చేయాలనుకున్న ఆ ఆకారం, ఆ స్వరూపం అది రాదు. రాక ఆయన చేతిలోనే విడిపోద్దంట. ఇది విడిపోతే ఆ కుమ్మరి ఏం చేస్తాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతున్నారు. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేయును. ఆయన చేతుల నుంచి తొలగిపోయినప్పుడు మనం మరలా ఆయన చేతిలో లేకుండా అపవాదిగాడి చేతిలో లోకంలో పడిపోయినప్పుడు ఆయన ఆ రూపించిన చేతులున్నాయే, ఆ నేడచిన చేతులున్నాయే, ఆ చేతులట ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా, లోకంలో నుంచి ఎప్పుడు వేరవుతాడా, మరలా ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుందా, ఎప్పుడు నా దగ్గరికి పరిగెత్తుకొస్తాడా, ఎప్పుడు నా కౌగిట్లో వాలిపోతాడా, ఎప్పుడు నేను కౌగిలించుకుందామా, ఎప్పుడు నేను ప్రేమగా ముద్దాడదామా అని మరలా కడగబడి కూడా బురదలో దొర్లుతున్నాడే. చూసి ఆ చేతులు రూపించిన చేతులేమో జాలి గల మనసేమో, ఆ మనసు జాలి కలిగింది కనుక ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడని ఆయన చాపే ఉంచాడట చేతులు. అయ్యో నా చేతుల్లో నుంచి విడిపోయాడే, పోతే పోయాడే, పోనే అనుకోలేదట. ఆయన చేతులు చాపి ఉంచాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వాక్యంలో 2వ పదం, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు, ఆయన చేతులు చాపిన చేతులండి. ఒక 10 నిమిషాలు చేతులు చాపి ఉంచాలగా, ఒక 15 నిమిషాలు చేతులు చాపి ఉంచు, ఒక అరగంట గంట చేతులు చాపి ఉంచు. ఆ చేతుల నుంచి జారిపోయిన నీ కోసం, ఈ పవిత్రత నుండి దూకేసేవే, అపవిత్రతలు అడుగుపెట్టేవే, అపరాధాలు ప్రారంభించేవే, లోకంతో కలిసేవే, మరలా నీవు పాత అలవాట్లకు వెళ్ళిపోయావే, క్రమం తప్పి ప్రవర్తిస్తున్నావే, నీకోసం ఆయన దినమెల్లా చేతులు చాపి ఉంచాడు. ఎప్పుడెప్పుడు బుద్ధి తెచ్చుకుంటావు, ఎప్పుడెప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది, ఎప్పుడెప్పుడు నీ తప్పు తెలుసుకుంటావు, ఎప్పుడెప్పుడు ఎక్కడ పడ్డావో అది గమనిస్తావు, ఎప్పుడెప్పుడు తిరిగి వస్తావు అని ఆయన రూపించిన చేతులు, ఆయన చేతుల్లో నీవు ఉండాలని, ఆయన చేతుల్లో నిన్ను దాచుకోవాలని, ఆయన చేతుల్లో ఉండవలసిన నీవు ఇప్పుడు లోకాధికారి చేతుల్లోకి వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళావో నేను ఖచ్చితంగా నీకు చెప్పను, ఎట్లా వెళ్ళావు అనేది నీకు నేను చెప్పాలనుకోవడం లేదు. మొత్తానికి ఆయన చేతుల్లో ఉండకుండా నువ్వు బయటకు వెళ్ళావు, లోకంలో పడ్డావు, అపవాదిగాడి చేతుల్లో చిక్కుకున్నావు. మరలా అక్కడి నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు బయటకు వస్తావని ఆయన దినమెల్లా నీ కోసం ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం 11వ వాక్యాన్ని చదివితే, ఆ 11వ వాక్యంలో ఒక చరిత్ర మనకు తెలిసిన చరిత్ర. చిన్న కొడుకు తనకు రావలసిన ఆస్తి అంతా తీసుకున్నాడు, మూటగట్టుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కాళ్ళకు చెప్పులు లేవు, పలకరించేవాళ్ళు లేరు. అప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు.
నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్లకు సమృద్ధిగా ఆహారం ఉందే, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాను, అది కూడా నాకు దొరకలేదు. పందులు తినే పొట్టు కూడా నాకు దొరకలేదు. ఇప్పుడు నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి. తండ్రితో నేను ఈ విధంగా చెప్తాను, తండ్రి, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానయ్యా. నేను నీ కుమారుని అనుకోవడం లేదయ్యా. నీ కూలి వాళ్ళలో ఒక్కడిగా నన్ను పెట్టుకో అయ్యా అని అడుగుదాం అనుకున్నాడు. లేచాడు, తండ్రి ఇంటికి బయలుదేరాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుద్దా అనుకున్నాడు తండ్రి. దినమెల్లా చేతులు చాపే ఉంచాడు. ఎప్పుడు తప్పిపోయి వెళ్ళిపోయినవాడు, తండ్రి ఇంటి దూరం అయిపోయినవాడు, దుర్వ్యసనాలకు బానిస అయిపోయినవాడు, చెడు అలవాట్లకు బానిస అయిపోయినవాడు, సహవాసాన్ని కోల్పోయినవాడు, ఐక్యతను పోగొట్టుకున్నవాడు, పవిత్రతను పోగొట్టుకున్నవాడు ఎప్పుడు తిరిగి వస్తాడా, ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుందా, ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటాడా అని చేతులు చాపే ఉంచాడయ్య. ఆ చిన్నోడు చాలా దూరంగా ఉన్నాడు. వాడింకనూ దూరంగా ఉండగా తండ్రి వానిని ఎదుర్కొని పరుగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని ఏమేమో ఆప్యాయత అంత ప్రేమంతా చూపెట్టాడండి. ఇది తండ్రి ప్రేమ. కారణం, తన చేతులతో తాను రూపించాడు. అయితే అనివార్య కారణాల వల్ల, అవిధేయత వల్ల, బుద్ధిహీనత వల్ల, పెళుసుతనం వల్ల తండ్రి చేతిలో నుంచి జారిపోయి బయటకు వెళ్ళిపోయిన ప్రేమగల తండ్రి, జాలిగల తండ్రి దినమెల్లా చేతులు చాపే ఉంచాడు. చెడిపోయిన నీ కోసం, పతనమైపోయిన నీ కోసం, పాడైపోయిన నీ కోసం, లోకపు అలవాట్లకు బానిసమైపోయిన, జీవితానికి అలవాటు పడిపోవడం వలన నీలో ఉన్న పెళుసుతనం, నీలో ఉన్న దురుసుతనం, నీలో ఉన్న లోబడితనం వలన ఆ చాపిన చేతుల్లో ఆ కలువరి సిలువలో మేకులు వేయబడ్డాయి. ఎందుకో తెలుసా? ఆ రక్తం చేత నిన్ను కడిగి, నీ అపరాధాల చేత, నీ పాపాల చేత నీవు సచ్చిన వాడై ఉండగా ఆయన రక్తం మాత్రమే నిన్ను పరిశుద్ధపరిచేదని మేకులు కొడతావంటే ఆ చేతుల్లో ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీకు మరలా నేడేవ్వాలని, ఆయనుండే స్థలంలో నిన్ను ఉంచాలని, విశ్వాసంలో నుండి పారిపోయిన నీ కోసం, ఆత్మీయంగా పతనమైపోయిన నీ కోసం, కడుగుబడి మరలా బురదలో పొర్లుతున్న నీ కోసం మరలా ఆయన దగ్గరికి తిరిగి వస్తావని, బుద్ధి తెచ్చుకుంటావని, జ్ఞానోదయం కలుగుతుందని, బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళు లేచి వచ్చినట్టుగా నువ్వు కూడా వస్తావని ఆ కలువరి సిలువ నీడకు నిన్ను ఆయన ప్రేమతో పిలుచుకుంటున్నాడు. మళ్ళా ఆయన చేతుల్లో నిన్ను చేర్చుకోవాలని, నిన్ను కడిగి పరిశుద్ధపరచాలని కలువరిలో గొల్గొతా కొండ మీద కపాలమనే చోట్లో ఆయన వ్రేలాడుతూ నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. చేతుల నుంచి జారిపోయావా? మరలా నిన్ను రూపించిన చేతులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన చేతుల్లో నిన్ను చిక్కుకుని ఆయన నిత్యము చూసుకోవాలని ఆయన చేతుల్లో నీవు చెక్కబడాలి. చూడు, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. నువ్వు తిరిగి వస్తే ఆ లోకంలో నుంచి, ఆ పాపంలో నుంచి, ఆ బురదలో పొరలాడే అనుభవం నుంచి, ఆ వ్యభిచారపు మత్తు నుంచి, ఆ జోదం నుంచి, త్రాగుడి నుంచి, తిరుగుబోతనం నుంచి, లోబడిని ఆ స్వభావాన్ని విడిచిపెట్టి నీవు తిరిగి రాగలిగితే ఆయన నిన్ను అరచేతుల్లో చెక్కుకుంటాడు. ఆయన చేతుల్లో నిన్ను నిముడ్చుకుంటాడు. ఆయన చేతుల ఈడలో నేను దాచుకుని నిత్యత్వం వరకు ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. 73వ కీర్తనలో నీ ఆలోచన చేత నడిపిస్తావు. ఆయన నీ కోసం చేతులు చాపి ఉంచాడు. కొంచెం బుద్ధి తెచ్చుకుని వాక్యానికి లోబడి తిరిగి నీవు ఆయన చేతుల్లోకి మరలా రాగలిగితే ఇక మీదట నిన్ను విడిచిపెట్టకుండా ఇప్పుడు ఆయన నీ కుడి చేతిని పట్టుకుంటాడు, ఇక జారిపోకుండా. నీ ఆలోచన ప్రకారం కాక ఆయన ఆలోచన చేత నడిపిస్తాడు. లోబడని నీ కోసం ఆయన చేతుల నుంచి జారిపోయావు కదా, అందుకని ఆ చేతులు ఇక మీదట జారిపోకుండా నువ్వు తిరిగి వస్తే నీ చేయి ఆయన పట్టుకుని ఆయన ఆలోచన చేత నడిపించి మహిమలో నిన్నుంచాలని, మహిమలో
ఆయనతో కూడా నేను ఉండాలని, ఆ మహిమగల రాజ్యానికి నీ వారసుడు కావాలని, ఆ మహిమగల రాజ్యంలో మనం ఏలికలుగా పాలకులుగా ఉండాలని తల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. జిగిట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టు ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. ఎవరి చేతుల్లో నీవు ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఆయన చేతుల్లోనే ఉన్నాను అనుకుంటున్నావు. ఎప్పుడో ఆయన చేతుల నుంచి జారిపోయావు. మాట వినడలని స్వభావం, తిరుగుబాటు అనుభవాలు, లోకపు ఆశలు, శరీరేచ్ఛలు నెరవేర్చుకోవాలని ఆయన చేతుల నుంచి జారిపోయినందుకు, ఆయన చేతుల నుంచి నువ్వు తొలగిపోతే ఇక సాతాను కబంధ హస్తాలే. సాతానుడు వాడిష్టం వచ్చినట్టుగా నిన్ను నడిపిస్తాడు. సాతానుడు పాడు చేయడానికే ప్రయత్నం చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, అపారమైన మీ ప్రేమ కొరకు స్తోత్రం. ఎంత ప్రేమయ్యా నీది, ఎంత జాలిగల దేవుడు అయ్యా నీవు. దినమెల్లా మా కొరకు చేతులు చాపి ఉంచావు. మా తప్పిది ఏమిటో, మా పొరపాటు ఏమిటో, క్రమం తప్పి ఎక్కడ ప్రవర్తించామో గ్రహించి బుద్ధి తెచ్చుకుని నీ చేతుల్లో మరలా మేము ఇవిడేటట్లుగా, జిగుట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా, ఆత్మ సంబంధమైన మీ పిల్లలుగా మేము మీ చేతిలో ఇమిడి ఉన్నట్లుగా పశ్చాత్తాపం కలిగి నీ చేతుల్లో ఇమిడి ఉండాలని, మా కుడి చేతులు మీరు పట్టుకోవాలని, మీ ఆలోచన చేత మేము నడిపించబడాలని మీ చేతి నీడలో కప్పండి. మీ మహిమగల రాజ్య నివాసులుగా మార్చండి. వర్తమానం వినిన మీ పుడుదల హృదయాలలో క్రియ ప్రారంభించండి. ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ వింటూ ఉన్నటువంటి మీ బిడ్డలను కూడా మీ చేతి నీడలో దాచుకుని మీ ఆలోచన చేత నడిపించి మహిమలో మీతో కూడా ఉండనివ్వమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది జీవంగల దేవుని వాక్కును విని మరలా ఆయన చేతుల్లోకి రావాలని, మా కుడి చెయ్యి ఆయన పట్టుకుని నడిపించాలని, మహిమలో ఆయనతో కూడా ఉండాలని ఆశించిన ప్రియమైన పిల్లలకు ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి
ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.